అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ హాజరయ్యారు. రాజధాని రైతుల సమస్యలపై సమావేశంలో చర్చించారు. జరీబు భూములు సమస్యలపై నెల రోజుల సమయం అడిగామని అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందని తెలిపారు. భూ సమీకరణ చేయని భూముల్లో 921 ఫ్లాట్లు రైతులకు వచ్చాయని మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు వీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేశామని చెప్పారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించామని ఎమ్మెల్యే శ్రావణ్ అన్నారు. గ్రామాల్లో అభివృద్ధికి సంబంధించి 12 డిపిఆర్లు సిద్ధం చేశారని, మిగతా గ్రామాల్లో కూడా త్వరలో సిద్ధం చేస్తారని స్పష్టం చేశారు. ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు గాని లేకపోతే రోడ్డు సోలు గాని అప్లై అవుతుంది. కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు సోలు గాని అది ఉందంటే మాత్రం అది సిఆర్డీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు దయచేసి ఆ విషయంలో రావద్దు. జరీబ్ ల్యాండ్స్ మీద 180 ఎకరాలు ఇష్యూ ఉంటే మనం 1 మంత్ టైం అడిగాం. 1 మంత్ టైం ఆల్రెడీ అంతా వర్క్ చాలా వరకు అయిపోయింది. మల్టిపుల్ మెంబర్స్ వెళ్లి సర్వేలు అన్ని చేశారు. ఇప్పుడు సైంటిఫిక్ గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగ్, వాటర్ డెప్త్ లెవెల్ అసెస్ చేసి ఎక్కడా యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాం. అది తీసుకొని మేము 1 మంత్ టైం అడిగాం. ఇప్పుడు 2 వీక్స్ అయింది. ఇంకో 2 వీక్స్ లో దానికి కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం. అది కూడా అదే విధంగా గ్రామ కంటాలది కూడా ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి ఈ గ్రామ కంటాలన్నింటిలో కూడా 10 సెంట్లు లోపు ఉన్న వాటిని కూడా వెరిఫై చేయాలంటే 6,000 ఎకరాలు వస్తా ఉంది. ప్రాబ్లం అయ్యేటట్టుంది. 10 సెంట్ల లోపు ఉన్న వాటికి పెద్ద ఇష్యూస్ లేవన్నారు. కాబట్టి 10 సెంట్లు పైన ఉన్న వాటికి తీసుకుంటే దాదాపు 1,600 ఎకరాలు వస్తా ఉంది. కేవలం వాటి వరకే వెరిఫై చేసి R1 జోన్ లో ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం. అది కూడా యాక్షన్ టీమ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఉండవల్లి లో తీసుకుంటే ఉండవల్లిలో డ్రై లేఅవుట్, జరీబ్ ల్యాండ్ ఇప్పుడైతే కొంతమంది ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ స్టార్ట్ చేశారు. 22/12 కల్లా డ్రై లేఅవుట్ అంతా ఇచ్చేస్తున్నారు డ్రై ల్యాండ్స్ కి. జరీబ్ ల్యాండ్ లేఅవుట్ వచ్చేటప్పటికి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఉండవల్లిలో ఇచ్చేస్తారు. ల్యాండ్ అక్విజిషన్ లో ఉన్న ఏరియాలో ప్లాట్ అలాట్ చేయటం ఒకటి, అసైన్మెంట్ ల్యాండ్స్. ఇందులో యాక్చువల్ గా 921 ప్లాట్లలో ల్యాండ్ అక్విజిషన్ లో పడ్డాయి. ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి 921 ప్లాట్లు ల్యాండ్ అక్విజిషన్ అంటే ఎవరైతే భూమి ఇవ్వలేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం 700 మంది ఫార్మర్స్, 921 ప్లాట్లు, 700 మంది ఫార్మర్స్. దాంట్లో ఒక 303 మంది ఫోన్ ఎత్తలేదు. 397 మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు. వాళ్ళని అడిగాం, అంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ అయిన దాకా వెయిట్ చేస్తారా రిజిస్ట్రేషన్ కి, లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని. 397లో 274 మంది ల్యాండ్ అక్విజిషన్ దాకా వెయిట్ చేస్తాం, ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం, మాకు ఆ ప్లాట్ సూటబుల్ గా ఉందని చెప్పడం జరిగింది. అంటే 69% వాళ్ళు వెయిట్ చేయడానికి